అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. సురేష్ గారు, ఇప్పుడు ఇరాన్ చైనా రిలేషన్స్ గురించి మనకు చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ వెస్ట్ ఏషియా వారికి సంబంధించి ఇరాన్ ఇప్పటిదాకా నిలబడింది అంటే బీజింగ్ స్పై, యుఎస్ బేస్ల మీద దాడుల సమయంలో బీజింగ్ స్పై బాగా ఇరాన్కి ఉపయోగపడింది అనేది చాలా రిపోర్ట్లు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ కూడా చెప్తుంది ఏంటంటే చైనా ఇరాన్కి వెపన్స్ ఇవ్వడం ఆపేసింది అనేది ట్రంప్ చెబుతున్నాడు. అయితే యుఎస్లో ఈ చైనా రాయబారి అంబాసిడర్ చెప్తుంది ఏంటంటే మేము ఎప్పుడూ ఇయ్యలేదు అని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇప్పుడు రేపు చైనా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఏదైనా ఉందా ఇరాన్ విషయంలో? అంటే కొద్దిగా వెనక్కి వెళుతుందా ఇరాన్ విషయంలో? చైనాకి నేను చెప్పాను చూడండి పవన్ గారు, హ్మ్. బిగ్గెస్ట్ ఆయిల్ బయర్ హ్మ్. ఇరాన్ దగ్గర నుంచి. వాళ్ళకు వెనిజువేలా ఉండే ముందు, హ్మ్. వెనిజువేలాలో ట్రంప్ ట్యాప్ తిప్పేశాడు. వెనిజువేలా నుంచి కొనాలంటే కొత్త రేటు పెట్టు. దీనికన్నా ముందు ఆల్మోస్ట్ $40 $30 తీసుకెళ్తుండే వెనిజువేలా నుంచి. హ్మ్. ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు $100 కట్టు ఒక బ్యారెల్కి అంటున్నాడు. నేను ఇయ్యలేను అంటున్నాడు చైనా. వాళ్ళు ఏం చూస్తారంటే ఏ దేశంలో క్రైసిస్ ఉందో అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్పు ఇస్తారు. ఇది మన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్. హ్మ్. ఆడ అప్పులు కట్టలేకపోతాడు, అసెట్ గుంజుకుంటాడు. ఓకే. పోర్ట్ ఉండొచ్చు, మన శ్రీలంకలో అంబబొట్ట పోర్ట్ టేక్ అవును, చేసి చేశారు అట్లా కదా. హ్మ్. ఆఫ్రికాలో చాలా చేశారు అట్లా కూడా. హ్మ్. ఓకే, అది వీళ్ళ రెగ్యులర్ టాక్టిక్. అది ఆ. ఇరాన్ ఏం చేస్తుంటారు అంటే బహుశా నాది ఇది కొంతమంది అన్నారు, డిఫెన్స్ వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అమెరికన్ టెలివిజన్లో, ఇరాన్ ఆయిల్ అమ్మారు. యుఎన్ శాంక్షన్స్ ఉండగా యుఎస్ శాంక్షన్స్ శాంక్షన్స్ పట్టించుకోరు. చైనా వాడు తీసుకున్నాడు. చైనా కూడా తీసుకున్నాడు, వాడు ఒక్కడే తీసుకోవచ్చు. హ్మ్. రోజుకి 6 షిప్పులు తీసుకెళ్తున్నాడు. ఇరాన్ ఏమంటున్నాడు, మొత్తం డబ్బులు ఇవ్వక్కర్లేదు, హ్మ్. నాకు కొంచెం కొన్ని రాడార్లు, వెపన్స్ కొన్ని వెపన్స్ అని పంపించేసేయండి, తజికిస్తాన్ రూట్ నుంచి పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి హ్మ్. షిప్లో రాకుండా చూసుకోండి, షిప్ వాళ్ళు కొట్టేస్తే పోతుంది, అది హ్మ్. మీరు ల్యాండ్ నుంచి పంపించండి. అదే బహుశా జరిగి ఉంటుంది. ఓకే, అంటే బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ మన దగ్గర కూడా చేశారు కదా. హ్మ్. మనం ఆయిల్ కొన్నప్పుడు ఫస్ట్ టైం మనం పే చేసాం ఇరానియన్ కరెన్సీలో. హ్మ్. తర్వాత వాళ్ళు అన్నారు ఇండియన్ రూపీలో పే చేయండి అన్న. మనం అడిగా మీరు ఎట్లా కన్వర్ట్ చేయాలి, అదంతా నేను చేసుకుంటాను, మీకు ఎందుకు టెన్షన్, నాకు పంపించండి. హ్మ్. ఇరాన్ వీ పేడ్ ఇన్ ఇండియన్ రూపీస్. మూడోసారి వచ్చినప్పుడు అన్నారు ఇక్కడ మా దగ్గర రైస్ లేదు, బియ్యం అస్సలు లేదు, రైస్లో సప్లై చేయండి, నెక్స్ట్ ఆయిల్ షిప్మెంట్స్ ఒక 5-6 షిప్మెంట్స్ రైస్ ఇచ్చేసేయండి మాకు హ్మ్. ఈక్వివలెంట్ కాస్ట్. దాని తర్వాత అన్నాడు మా దగ్గర గోధుమలు లేవు, అది కూడా ఇస్తారా అన్న. హ్మ్. అది కూడా ఇచ్చాం మనం. ఇట్లాంటి చాలా ప్రోడక్ట్స్ మనం బార్టర్ సిస్టంలో తీసుకున్నాం, ఆయిల్ తీసుకున్నాం, ఇది ఇచ్చాం. ఓకే. ఓకే, సో మీరు చైనా గురించి చెప్తున్నప్పుడు, చైనా నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ 2-3 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్, యాజ్ అ స్టైల్ ఇప్పుడు అట్లనే కదా, అవును. పొద్దున అంటాడు పిల్లి తెల్లది అంటాడు, సాయంత్రం కానీ నల్లది అంటాడు. హ్మ్. ఫస్ట్ అన్నారు చైనాని ఇది అన్నారు, మీరు చెప్పినంత చైనా మీద అది పెట్టేస్తాం ఇది పెట్టేస్తాం ఆంక్షలు విధిస్తాం. దాని తర్వాత అన్నారు నో నో ఐఎమ్ వెరీ ఫ్రెండ్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ చైనా, నేను చైనా కోసం చేస్తున్నాను ఇది. హార్మోజ్ అక్కడ నేను బీజింగ్కి వెళ్తాను కదా, ఇంకా 2 నెలల తర్వాత నన్ను జీ జింగ్పింగ్ చాలా పెద్ద హగ్ ఇస్తాడు నాకు. సో పొద్దున ఒకడు అన్నారు ఆయన, స్కాట్ బిసెంట్ ఏమో నేను శాంక్షన్ పెడతా అంటున్నారు, ఇక్కడ ఏమైనా నేను చైనా నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. అసలు అర్థం కావట్లేదు చైనా. కానీ చైనా వాళ్ళ పని చూసుకుంటున్నారు వాళ్ళు, బికాజ్ మనలాగానే వాళ్ళకు కూడా చాలా పెద్ద పాపులేషన్ ఉంది, ఎనర్జీ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ వాళ్ళకి. సో వాళ్ళకి ఎక్కడి నుంచి అని దొరికితే అక్కడి నుంచి తీసుకుంటారు. మనం కూడా అది చేస్తున్నాం కదా. ఇప్పుడు రష్యా ఇస్తున్నా, రష్యా తీసుకుంది, ఇవ్వాలంటున్నారు, రష్యాని ఎక్స్టెండ్ చేయదు అంటున్నాడు, శాంక్షన్స్ నేను ఎక్స్టెండ్ చేయను అంటున్నాడు. మళ్ళీ రేపు మార్కెట్లో $110 అయిపోతుంది. అప్పుడు మళ్ళీ దిగొస్తాడు ట్రంప్, ఇరానియన్ ఆయిల్కి శాంక్షన్ తీసేస్తా అన్నాడు, మళ్ళీ వాళ్ళ రేటు తగ్గింది అప్పుడు యుద్ధం మొదలైనప్పుడు. ఇప్పుడు మళ్ళీ నేను తీసి పెట్టేస్తాను, మళ్ళీ శాంక్షన్స్ అంటున్నాడు ఇవాళ. సో మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు టోటలీ. ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈయన యుద్ధం అయిపోయింది అంతా మేము గెలిచేసామంటాడు, మళ్ళీ 10,000 మందిని పిలిపించుకుంటున్నాడు. ఇప్పుడు చైనా ఎట్లా ఉంటుంది, స్టాండ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఎందుకంటే ట్రంప్ కూడా చైనాకి వెళ్తున్నాడు. చైనా స్టాండ్ ఇరాన్ విషయంలో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇరాన్కి బలం ఏంటి అంటే చైనా, ఎందుకంటే మనం F-15E వీటి మీద దాడుల సమయంలో చైనా క్లౌడ్ వాళ్ళ టెక్నాలజీ బాగా ఉపయోగించారు. ఆ టెక్నాలజీ ద్వారానే ఇరాన్ యుఎస్ మీద దాడులు చేయగలుగుతుంది అనేది. ఇప్పుడు రేపు ట్రంప్ అక్కడ చైనా విజిట్ ఉండబోతోంది. ట్రంప్ని చైనాని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది యుఎస్, ట్రంప్ ముఖ్యంగా. ఇప్పుడు చైనా స్టాండ్ ఎట్లా ఉంటుంది, మారుతుందా? చైనాకి ఏంటంటే నేను చెప్పాను చూడండి, వాళ్ళకి ఆయిల్ కావాలి. వెనిజువేలా పోయిన తర్వాత వాళ్ళకి 2 సోర్స్లు ఉన్నాయి ఆయిల్ది మేజర్గా, ఒకటి రష్యా, ఇంకోటి ఇరాన్. వాళ్ళు సౌదీ అరేబియా కూడా కొనవచ్చు, కానీ సౌదీ అరేబియా మార్కెట్ రేట్లు అమ్ముతున్నారు, డిస్కౌంట్లు అమ్మట్లేదు. వీళ్ళిద్దరు డిస్కౌంట్లు అమ్ముతున్నారు, ఎవరు కొనట్లేదు కాబట్టి వీళ్ళ దగ్గర. కరెక్ట్, మనం కూడా చేసాం కదా, రష్యా దగ్గర $40 కొనుక్కున్నాం, మార్కెట్లో అప్పుడు $70-80 ఉండే బ్యారెల్. సో వీఆర్ బైయింగ్ ఇట్ డిస్కౌంట్, డిస్ట్రెస్ సేల్ అంటారు దాన్ని. ఓకే, ఈ డిస్ట్రెస్ సేల్లో కొనుక్కున్నాం మనం. చైనాకి ఆయిల్ కావాలి పవన్ గారు. సో ఇరాన్ ఓపెన్ ఉంటేనే వాళ్ళకి ఆయిల్ వస్తుంది, లేకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇరాన్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీరు నెగోషియేట్ చేయండి,
మీరు మాట్లాడండి. అట్లా అంటే మనం ఈ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నేను వచ్చి మీ దగ్గర ఆయిల్ కొనుక్కొని పేమెంట్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇరాన్ నుంచి చైనాకి వెళ్తున్న ఆ క్రూడ్ ఆయిల్ ఏదైనా ఉంటే దాన్ని యుఎస్ బ్లాకెడ్లో ఆపేయగలడా? జస్ట్ ఆపారు కదా నేను. 2 షిప్‌లని ఆపారు. ఇప్పుడు ముందు మ్యారిటైమ్ ఎట్లా ఉండంటే, ఇప్పుడు మీరు కెప్టెన్ అనుకోండి ఒక పెద్ద షిప్‌ది. మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసి పడేస్తారు. ఓకే. ఓకే. పాత సిస్టమ్‌లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు హూతీ వాళ్ళు కూర్చున్నారు అక్కడ. వాళ్ళు రాడార్‌లో చూస్తున్నారు ఏ షిప్ వస్తుంది నెక్స్ట్ కొట్టడానికి అని చెప్పేసి. ఓకే. సో మీరేం చేస్తారు, హూతీ ఆ టెరిటరీ యెమెన్ దగ్గర రాగానే స్విచ్ ఆఫ్ చేసి పడేస్తారు. కనిపించదు వాళ్ళకి. కనిపించదు. ఓన్లీ విజువల్ ఎఫెక్ట్ ఉంటుంది అంతే. దూరంలో ఒక షిప్ పోతుందని. అది ఏ దేశందో అది ఏ దేశందని తెలియదు. కుట్టినా ఇక్కడ ఇరానియన్ షిప్ ఉంటే మళ్ళీ ఏం చేస్తారు దాన్ని? అవును. అది ప్రాబ్లం. ఇక్కడ చైనీస్ వాళ్ళని కొట్టారనుకోండి, వాడు ఇడుస్తాడా? వాడు మళ్ళీ 2 ప్లేన్లు తెచ్చి 2 బాంబులు వేస్తాడు ఇక్కడ హూతీల మీదే. సో అది పరిస్థితి. సో వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది చాలా మటుకు. అవును. మీకు మలేషియన్ ఎయిర్లైనర్ క్రాష్ అయిన ఒక స్టోరీ మీకు తెలిసి ఉంటుంది. ఎంహెచ్ ఒక మలేషియన్ ఎయిర్లైన్ డిసపియర్ అయిపోయింది. ఇవాళ దాకా కనిపించలేదు అది. అవును. ఆ క్యాప్టెన్ ఏం చేశాడంటే ఆ పర్టికులర్ వన్ ఐ థింక్ అన్న సూసైడ్ మిషన్ అనుకుంటా ఆయన ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి పడేసిండు ఎయిర్క్రాఫ్ట్ది. అవును. అది ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. కానీ చాలా మటుకు దాని ఇంజిన్ ఒకటి ఉండే జీఈ ఇంజిన్ ఉంటుంది వాళ్ళకి. ఆ జీఈ ఇంజిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది ఎవ్రీ హాఫ్ అన్ అవర్. అవును. ఇండిపెండెంట్. మీరు ట్రాన్స్పాండర్ ఆఫ్ చేస్తే కూడా ఆ సిగ్నల్ ఏమంటుందంటే నేను ఇక్కడ ఉన్నాను అని ఒక మెసేజ్ పంపిస్తుంది అది. మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఇదే మెసేజ్ పంపిస్తుంది. మీరు మొబైల్ ఫోన్ ఆఫ్ చేయకపోతే ఇట్ విల్ కీప్ సెండింగ్ ఎ మెసేజ్ సెయింగ్ ఐఎమ్ హియర్. మిమ్మల్ని మీరు జీపీఎస్ ఆన్ చేస్తారు కదా, అది ఎట్లా డిటెక్ట్ చేస్తుంది మీరు అక్కడ ఉన్నారని? ఇట్ ఈస్ డిటెక్టింగ్ ఆ లొకేషన్ అనమాట. సో అట్లాంటి ట్రాన్స్పాండర్ ఉంటుంది. సో వీళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీలో మీరు ట్రాన్స్పాండర్ ఆఫ్ చేస్తే కూడా మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు. ఓకే. యూజింగ్ శాటిలైట్ మెథడాలజీ అని అన్నీ చెక్ చేసుకో. యుఎస్ అది వాడుతున్నారు ఇప్పుడు. మీకు అది హిస్టరీ కూడా ఇస్తుంది. ఆ షిప్ నంబరు షిప్ డీటెయిల్స్ వచ్చేస్తే మీరు ఆ షిప్ లాస్ట్ 1 ఇయర్లో ఎక్కడెక్కడ తిరిగారో మీకు ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. ఇది చైనా నుంచి ఇరాన్కి వచ్చింది, ఇరాన్ నుంచి చైనాకి వెళ్తే అచ్చచ్చ ఇప్పుడు పేరు మార్చుకున్నాడా, ఈయన బ్లాక్ చేసి పడేసేవి. ఇన్ఫ్యాక్ట్ నిన్న పట్టుకున్న ఒక షిప్ని పట్టుకున్నా అంటే ఫిజికలీ కాదు, టర్న్ బ్యాక్ చేసిన ఒక షిప్ చైనా వాళ్ళ కంపెనీ వాళ్ళది, కానీ ఫ్లాగ్ ఇంకొక దేశంది ఫ్లై చేస్తుంది అది. ఆ షిప్ని 6 నెలల ముందు యుఎస్ శాంక్షన్స్ పెట్టారు, ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నారని చెప్పి. అదే షిప్ ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ. ఓకే. సో నిన్న దాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము చైనానా? మేము చైనా కాదండి, మేము ఇరాన్కి వెళ్ళలేదండి, మేము యూఏఈకి వెళ్తున్నాం మేము అన్న. సో యూఏఈ దగ్గర కనుక్కున్నారు, కరెక్ట్, ఆ షిప్ మా దగ్గరికి వస్తుంది, దాన్ని ఇడిసేసేయండి ఆడగడ పోని. ఈ గేమ్ ఆడుతున్నారు చైనా. మనం మొన్న డిస్కస్ చేసిన ఒక పాయింట్ నేను చెప్పాను, అండ్ దట్ పాయింట్ కేమ్ ట్రూ ఎస్టర్డే. ఒక చైనీస్ షిప్ కనిపిస్తుంది, అది వస్తుంది, ఆపుతారా? యుఎస్ ఆపుతారు. చైనా దాంతోపాటు రేపు ఒక డెస్ట్రాయర్ పంపిస్తాడు, ఒక నేవీ డెస్ట్రాయర్, ఫ్రిగేట్ పంపిస్తాడు దాంతోపాటు, ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళరు ఆ షిప్ని అని చెప్పేసి. అప్పుడు అమెరికా ఏం చేస్తారు? ఆ షిప్తో పోరాడతారా? అఫ్కోర్స్ ఒక షిప్ ఏం చేయలేరు, కానీ ఇట్ ఈస్ అ ఇండికేషన్. రేపు ఆ షిప్ మీద దాడి జరిగిందనుకో, చైనా విల్ మేక్ ఇట్ వెరీ సీరియస్. అచ్చచ్చా మా షిప్ మీద దాడి చేశారా మీరు? ఓకే, మేము రేపు 2 షిప్లు పంపిస్తాం, మీరేం చేస్తారు చూద్దాం. ఇట్ బికమ్స్ అ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ ఆఫ్టర్ దాట్. సో ఇది ఒక పెద్ద ఇష్యూ రాబోతుంది. రేపు రష్యన్ షిప్, రష్యాకు రాదనుకోండి, అక్కడ రష్యాకి పని ఏం లేదు, గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో రష్యా షిప్ పంపించదనుకోండి, రష్యన్ ఫ్లాగ్ షిప్, దాన్ని ఆపుతారా మీరు? రష్యా అక్కడి నుంచి ఫోన్ కొడతారు ట్రంప్కి, నా షిప్ ఆపినావా నువ్వు? వాళ్ళ సవాల్ చేసినట్టు మాకు ఈగో, ఇప్పుడు మాది ఈగో అయింది. సో దీస్ ఆల్ ఇష్యూస్ ఆర్ దేర్. సమస్య మీరు చిన్న కంట్రీస్ నుంచి షిప్స్ ఆపొచ్చు. లైబీరియా, మోస్ట్ ఆఫ్ ద షిప్స్ వరల్డ్లో లైబీరియన్ ఫ్లాగ్ ఉంటుంది. అది లైబీరియా ఎక్కడ ఉందో కూడా చూడాలి, ఆఫ్రికాలో ఎక్కడ ఉందో అనుకుంటారు. వాళ్ళ బిజినెస్ ఇది. అంటే వాళ్ళకి ఆ కంట్రీలో ఏం లేదు, ఉపాధి లేదు, ఏం లేదు, ఇది మెయిన్ ఫ్లాగ్ చేయడం ఉంటుంది వాళ్ళు. ఏ దేశాలు అక్కడికి వెళ్ళిపోయి అంతే. మన నాగాలాండ్లో వెళ్ళి మన బస్సులు తీసుకుంటారు చూడండి కొంతమంది, ఎన్నెల అది ఇదే పని, ట్యాక్స్ తక్కువ ఉంటుంది అక్కడ, అవి చేసుకుంటారు. ఇది కూడా అంతే గేమ్ అనమాట. ఎనీవే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకటి రెడ్ సీ వైపు ఉన్న థ్రెట్ ఒకటి ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఫర్ ఫస్ట్ టైం పాసిబ్లీ ఈ యుద్ధంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సెన్సిబుల్ పని చేశాడు. ఏంటది? ఇది బ్లాక్ చేయడం అనేది, వితౌట్ ఫైరింగ్ ఎనీథింగ్. ఒక బాంబు, ఒక మిసైల్ ఏం కొట్టకుండానే ఆయన ఇరాన్ని ఆల్మోస్ట్ తీసుకొచ్చేసాడు, ఆన్ ద స్పాట్ తీసుకొచ్చాడు ఇరాన్ని. ఓకే, దే ఆర్ ఆన్ ద నీస్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో వాళ్ళు ఏమంటున్నారు, మేము మాట్లాడదాం మనం ఇప్పుడు. అచ్చచ్చా, నిన్నదాకా ఏమన్నారు, మాట్లాడమన్నా కదా, ఇప్పుడు మెసేజ్ పంపించారు పాకిస్తాన్కి, మీరు రండి ఏమైనా మాట్లాడదాం వాళ్ళతో. ఓకే, సో బహుశా ఇప్పుడు ఈ డిస్కషన్ జరగబోతుంది, కొన్ని రోజులు నడుస్తుంది, కానీ ఇమ్మీడియట్గా కొన్ని నిర్ణయాలు బహుశా తీసుకోవచ్చు.